హలో గైస్, చూసిన కదా తమలపాకు చెట్టు చూడండి, చాలా గ్రీనిష్గా చాలా అయితే బాగుంది. అసలు ఇది మేము వేసి 2 years అయితే అవుతుంది. ఇది వర్షాకాలం వల్ల డైలీ వర్షం పడుతూనే ఉంది. ఈ టైంలో ఏంటంటే అది చాలా కొమ్మలు, చాలా బ్రాంచెస్ అండ్ చాలా పచ్చగా వచ్చేస్తున్నాయి. ఆకులు కూడా కనిపిస్తుంది కదా. ఇది వచ్చేసరికి మేము నిమ్మ చెట్టు పక్కనే ఇంటి ఎదురు తొట్టులు అయితే వేసుకున్నాం. ఇది వచ్చేసరికి డైలీ వర్షం పడడం వల్ల అక్కడ ఏంటంటే కొంచెం వేర్లు అనేవి లైట్గా ఫామ్ అవుతున్నాయి. కనిపిస్తుంది కదా ఇక్కడ గనుపులుగా ఒక కొమ్మ నిండా కనిపిస్తుంది కదా. ఒక కొమ్మ అయితే కట్ చేసుకున్నాను మా సిస్టర్కి అయితే ఇద్దామని చెప్పేసి. ఇప్పుడైతే నేను అది వాటర్లో వేసుకొని కొంచెం వేర్లు వచ్చిన తర్వాత మా సిస్టర్కి అయితే ఇద్దాం అనుకుంటున్నాను. లాస్ట్ టైం అయితే మట్టిలో వేసాను, అది ఇచ్చాను మా సిస్టర్కి. అది గ్రో అవ్వలేదు, పెద్దగా చనిపోయింది. అందుకని ఈసారి కొంచెం వాటర్లో వేసి కొంచెం వేర్లు వచ్చిన తర్వాత ఇద్దాం అనుకుంటున్నాను. మా తమలపాకు చెట్టు ఏంటంటే కొంచెం చాలా పెద్దగా ఉంటాయి అసలు ఆకులు. అసలు ఇవి అలా వల్ల మరి ఎందుకో తెలియదు, ఇవి చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది గ్రో అయిన తర్వాత మీకు అప్డేట్ చేస్తాను. అందరూ మీరు ఛానల్ వాచ్ చేసి ఉన్న ఫర్దర్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ చిన్న ప్లాస్టిక్ డబ్బాలు అయితే నేను కొంచెం వాటర్తో పోసుకొని ఒక కొమ్మ అయితే వేసుకుంటున్నాను. కనిపిస్తుంది కదా మీకు, ఇది చూడండి ఇలా అయితే వేసుకుంటున్నాను. ఈ వేర్లు రాగానే మీకు అప్డేట్ చేస్తాను. అందరూ మీ ఛానల్ చూస్తూ ఉండండి.